అయితే మనము ముగ్గురు వ్యక్తులను గురించినటువంటి వారి వారి విశ్వాసము, వారి విశ్వాసం యొక్క స్థాయిల గురించి మనము ధ్యానం చేశాము. ఈ దినాన మనము ఆ వారికి కలిగినటువంటి ఆ అల్ప విశ్వాసం కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, విశ్వాసం కావచ్చు, వాటిని ఎలా వృద్ధి చెందించుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేటటువంటి యొక్క భాగాన్ని మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాము. అందులో గత వారం ధ్యానం చేసినటువంటి ఆ యొక్క భాగంలోనే వీరికి భిన్నమైనటువంటి కోణంలో ఈ పేతురు కానీ, తోమా కానీ, మరి గిద్యోను కానీ, ఈ ముగ్గురికి భిన్నమైనటువంటి కోణంలో మనకు కనపడేటటువంటి యొక్క వ్యక్తి ఎవరంటే అబ్రహాము. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన సొంత దేశాన్ని విడిచిపెట్టాడు, తనకు కలిగిన సొంత ఊరిని విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ఆ దేశాన్ని, ఊరుని, తండ్రి ఇంటిని, ఇంకా రక్త సంబంధికులను, బంధువులను అందరిని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఎరగకనే ప్రయాణం ప్రారంభించాడు. అవునా? ఎక్కడికి వెళ్తున్నాడో ఎరగకుండానే అబ్రహాము ప్రయాణం ప్రారంభించాడు. సంగమా, దేవుని బిడ్డలారా, అయ్యా నువ్వు నా ద్వారా ఈ కార్యం నువ్వు చేయాలనుకున్నట్లయితే నాకు ఈ సూచన చూపించు, నాకు ఇది చూపించు అని అడిగిన గిద్యోను ఎక్కడ? 3.5 సంవత్సరాలు ఆయనతో నడిచిన, ఆయనతో నివసించిన, ఆయనతో కూర్చునిన, ఆయన భుజించిన, ఆయన సేవించిన తోమా తిరిగి ఆయన లేచాడు, మా మధ్యలోకి వచ్చాడు, నీవొక్కడవే లేవు అని చెప్పినప్పుడు నేను నమ్మను, నేను ఆయన గాయములలో నా చేతి వేలును ఉంచినప్పుడే నమ్ముతాను అనే తోమా ఎక్కడ? రాత్రికి రాత్రే సిలువ భయంతో ముమ్మారులు అబద్ధమాడినటువంటి పేతురు ఎక్కడ? నీవే అయితే ఆజ్ఞాపించు, నేను నడుస్తాను అని చెప్పి ఆయన ప్రభావమును, ఆయన శక్తిని నిరూపించుకోవడానికి మరలా మాట్లాడినటువంటి పేతురు ఎక్కడ? అంటే వీరందరి విశ్వాసము, పేతురు, తోమా, గిద్యోను, వారి యొక్క స్థాయితో కంపేర్ చేసినప్పుడు, అంటే పోల్చి చూసినప్పుడు అబ్రహాము అసలు వాళ్ళకి ఎక్కడ కూడా దొరకనంత ఎత్తులో ఉన్నాడు అబ్రహాము. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు ముందు ఏ గ్రంథం లేదు. అవునా? మన ముందు ఇంత దివ్యమైన బైబిల్ గ్రంథం ఉంది, ఎంతోమంది బోధకులు ఉన్నారు, ఎన్నో విధాలుగా మనం దేవుని సువార్తను, వాక్యాన్ని, ప్రవచనాన్ని, వాక్కును వింటున్నాం. ఆ దినాలలో అబ్రహాముకు ఒకే ఒక్క పిలుపు, అబ్రహాం అని ఒక పిలుపు, అంతే, ఒక్కటే పిలుపు. ఆ పిలుపుని పట్టుకొని, తన భార్యను పట్టుకొని, తన సోదరుడి కుమారుని పట్టుకొని బయలుదేరాడంతే. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏ ఊరు వెళ్తున్నాడో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, ఏ దేశమో తెలియదు, అక్కడ ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అబ్రహాం తెలియదు. నన్ను ఒక ఆయన పిలిచాడు, నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన నాకు వాగ్దానం చేశాడు, నన్ను ఆశీర్వదిస్తాను, అధిక జనం చేస్తా అన్నాడు. అబ్రహాం వెళ్ళిపోయాడు. అంటే ఎవరు కూడా చెయ్యలేనటువంటి విశ్వాసము యొక్క యాత్ర అది. ఈ రోజుకి మన వలన కూడా సాధ్యం కాదు, నిజం, ఎవరి వలన కాదు. ఒకేసారి అలా పిలవగానే అందరిని విడిచిపెట్టి ఎక్క వెళ్తారండి? ఎలా సాధ్యమవుతుంది? పోనీ పేదోడా, లేనోడా కాదు, ధనికుడు, చక్కటి ఆస్తిపరుడు, మంచి పేరున్నోడు, మంచి అన్ని విషయాల్లో చక్కగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా దేశాన్ని విడవాలి, ఊరును విడవాలి, తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టాలి. ఎలా సాధ్యమవుతుంది? పోనీ చెప్పిన ఆయన ఏమైనా సూచనలు చూపించాడా? ఏమైనా అద్భుతాలు చూపించాడా? ఇప్పుడు మోషే ఉన్నాడు, మోషేని దేవుడు పిలిచాడు, కానీ మోషే నేను వెళ్ళను, వాళ్ళు నన్ను నమ్మరు అన్నాడు.
అన్నాడా లేదా? కదా, మోషే నేను వాళ్ళు నన్ను నమ్మరయ్యా, నువ్వు ఎవరిని పంపాలనుకున్నావు వారిని పంపు, నేను వెళ్ళను అన్నాడు. అవునా, ఎందుకు నమ్మరు? ఇదిగో నీ చేతు కర్రని కింద పడి, అదొక సూచక క్రియ. నీ చేతును నీ యొక్క అంగి రుమాలు లోపల పెట్టు, అదొక సూచక్రియ. అంటే అలా చూసిన తర్వాత మోషే నమ్మాడు. ఓకే, నేను నా ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు అవి చేసి చూపించాడు. అంటే మోషేకి కూడా ఒక ఆధారం, ఒక సోర్స్ కావాలి మోషేకి కూడా. అలాగా అపోస్తలులు కూడా అంతే, మోషే అంతే, గిద్యోను అంతే. కానీ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఏ మాత్రము ఎవరికి అంతు చిక్కనంత అద్భుతమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం. ఎవ్వరు లేరు ఆ స్థాయి విశ్వాసము, ఆ స్థాయి నమ్మకం ఎవరికి లేదు. ఎంతగా అంటే ఒకేసారి ఆయన స్వరం విన్న తర్వాత ప్రయాణం ప్రారంభించాడు. ఒకేసారి ఆయన స్వరం విన్న తర్వాత కుమారుని బలి అర్పణ చేయడానికి వెళ్ళాడు. ఒకవేళ నేను భ్రమపడ్డానా, లేదంటే నన్ను అపవాది ఏమైనా నాకు స్వరం వినిపించిందా, అపవాది స్వరం విన్నానా? నా దేవుడైతే నా కుమారుని ఎందుకు బలిగా అడుగుతాడు? నా దేవుడు అడిగాడా? నాకెందుకో రెండవసారి మూడోసారి కన్ఫర్మేషన్ కావాలి, అయితే నేను వెళ్తాను. ఒకసారి నువ్వు మరల మాట్లాడతావా అని అడిగాడా? అడిగి అంటే కుమారుని బలి ఇవ్వటానికి వెళ్తున్నప్పుడు కూడా రెండవసారి అడగలేదు. అంటే ఏమని మాట్లాడాలి అబ్రహాం గురించి? అబ్రహాంలో ఉన్న గొప్పతనం ఎంత, అబ్రహాంలో ఉన్న అద్భుతం, అబ్రహాంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి విశ్వాసం ఎంత గొప్పది చూడు. నిజంగా ఆ సమయంలో భార్యకు కూడా చెప్పలేదు ఆయన. నెక్స్ట్ డే లేవగానే గాడిదని తీసుకొని, పని వాళ్ళని తీసుకొని, కట్టెలు నిప్పు తీసుకొని బయలుదేరిపోయాడు అంతే. ఏమైనా అవకాశం ఉందా, తప్పించుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? వెతకలేదు. సంజాయిచ్చి ఏమైనా చెప్పొచ్చా? వెతకలేదు. నిజంగా మనమైతే ఎన్ని చెప్తామో కదా, ఎన్నో చెప్తాం, ఎందరికో చెప్తాం, ఎన్నో చెప్తాం. దేవుడికి కూడా అలాగే చెప్తాం. దేవుడికి కూడా అలాగే చెప్తాం. నిజం. ఎవరైనా చెప్తారు. అందుకే అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అని ఎందుకు అనిపించాలంటే, ఎందుకు ఇప్పటికీ ఈ రోజుకి అబ్రహాము మనము సంతానమే అని ఎందుకు పిలువబడుతున్నామంటే అబ్రహాంలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అబ్రహాం విశ్వాసం భిన్నమైంది, అబ్రహాం నమ్మకం భిన్నమైంది, అబ్రహాము యొక్క ఆలోచనలు భిన్నమైనవి. దేవుని యొక్క మనసెరిగి నడుచుకునేవాడు అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మనసెరిగి నడుచుకునేవాడు. ఉదాహరణకి దశమ భాగం ఇయ్యాలి అనేటటువంటి మాట మలకి గ్రంథంలో ఉంది, మోషే ధర్మశాస్త్రంలో ఉంది. అవునా? 10వ వంతులు ఇవ్వాలని మోషే ధర్మశాస్త్రంలో ఉంది, మలకి గ్రంథంలో ఉంది. 10వ వంతులు ఇవ్వాల్సింది, అది దేవుడి సన్నిధికి తీసుకురావాలి, అది దేవుడి సొత్తు, మీరు అది దొంగిలిస్తున్నారు, మీరు దొంగలు అన్నాడా లేదా? ఖచ్చితంగా ఇవ్వమని చెప్పినా ఇవ్వనటువంటి వాళ్ళు ఎక్కడ? అసలు దశమ భాగం అనేది ఇవ్వాలి, 10వ వంతును చెల్లించాలి అనేటటువంటి ఆజ్ఞ అనేదే లేనప్పుడు అబ్రహాం వెళ్ళి దశమ భాగం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్రహాం విశ్వాసం ఏంటి, అపోస్తలుల విశ్వాసం ఏంటి? అబ్రహాం విశ్వాసం ఏంటి, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల విశ్వాసం ఏంటి? అబ్రహాం విశ్వాసం ఏంటి? ప్రవక్తలు విశ్వాసం ఏంటి? పాత నిబంధన భక్తుల విశ్వాసం ఏంటి? ఏదైనా చెప్తే చెప్పిన దాన్ని పరిపూర్ణంగా చేయటమే కష్టం. ఆయన చెప్పంది చేస్తున్నాడు, అడగంది చేస్తున్నాడు. పోనీ చెప్పంది చేస్తున్నాడు కదా, అడగంది చేస్తున్నాడు కదా అంటే ఏదో గానికి పోయేది ఏమైనా చేస్తున్నాడా, కాలక్షేపానికి ఏమైనా చేస్తున్నాడా అంటే అలా చేయట్లేదు. దేవుని హృదయం ఎరిగిన వాడిగా చేస్తున్నాడు. ఆమేన్. అసలు
దశమ భాగము అనేటటువంటి మాట పుట్టక ముందు ఆయన 10వ వంతు ఇచ్చాడు. షాలేము రాజు వచ్చినప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకొని వచ్చినప్పుడు ఎందుకు అంత ప్రాముఖ్యత? నువ్వు ఎక్కడైతే నీకు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నావో అక్కడ నువ్వు జవాబుదారి. ఎక్కడైతే నువ్వు ప్రభు శరీరం ప్రభు రక్తం నువ్వు తీసుకుంటున్నావో అక్కడ నువ్వు జవాబుదారి. నువ్వు ఖచ్చితంగా జవాబు చెప్పే తీరాలి. అక్కడ అబ్రహాం చేసింది అదే. కేసీఆర్ సరదాగా జోక్గా చెప్తాడు ఆయన స్పీచ్లలో, దున్నపోతులకు గడ్డేస్తారు, బర్రెలకు పాలు పెడతారు, ఎట్లా వస్తాయి కేసీఆర్ చెప్తాడు ఇది. అంటే నిజంగా ఈరోజు అనేక ప్రార్థనా మందిరాల్లో చూస్తే వాళ్ళు వెళ్తున్న సంఘం ఒకటి, వాళ్ళ దశమ భాగాలు, వాళ్ళ కష్టార్జితాలు, వాళ్ళ గిట్లన్నీ అనిపిస్తుంది. వాళ్ళు వెళ్తున్న సంఘాల్లో ఇవ్వరు, వాళ్ళు వేరే సంఘాల్లో ఇస్తారు. అక్కడ ఏదో గొప్పతనం కోసమో మంచితనం కోసమో మరి అది ఏం ఆలోచన వాళ్ళకి కలిగి ఉంటారో తెలియదు, కానీ వాక్యం చెప్తున్న రీతిగా చేయదు. ఫైనల్గా అపవాది టార్గెట్ ఏంటంటే వాక్యం ఏం చెప్తుందో నువ్వు అది చేయొద్దు, అదే వాడు టార్గెట్. ఎవరి దృష్టికి మంచిగానైనా కనపడని, ఎవరి దృష్టికి చెడ్డగానైనా కనపడదు. ఇంకా గమ్మత్తు ఏంటంటే సులభమైన చిక్కులతో వాడు చేసే పని ఏంటంటే మంచిగా కనపడేటట్టు చేసి మనల్ని మాయ చేస్తాం. మంచిగా కనపడేటట్టు చేసి అది మంచిది అని అనిపిస్తుంది మనకు. ఇందులో తప్పే ఉంది? ఇందులో తప్పే ఉంది? ఇందులో నేను చేసిన మోసం ఏముంది? ఇందులో నేను చేసిన ద్రోహం ఏముంది? ఎందుకు ఇవ్వాలి అబ్రహాం? ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకొని వస్తున్నాడు. ఆయన ఎవరికి సాదృశ్యము చెప్పండి? ఎవరు ఆయన? షాలేం రాజు ఎవరు షాలేం రాజు కదా? ఏసయ్యనే. షాలేం రాజు ఎవరో కాదు, ఏసయ్యే. షాలేం రాజు ఎవరో కాదు, ఏసయ్యే. ఆ ఏసయ్య హృదయం ఎరిగిన వాడిగా ఈయన తన కష్టార్జితంలో ఆయన ఎలా ఉన్నాడు? ఈయనతో నేను నా స్నేహితుడికి చెప్పకుండా ఏమైనా చేస్తానా అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వెంత నమ్ముతావో, నువ్వెంత విశ్వసిస్తావో, నువ్వంత ఎత్తుకు నువ్వు ఆయన చేత ఎత్తబడతావు. ఆమేన్. ఆయన చేత నువ్వంత బలముగా ఘనముగా దీవించబడతావు. నువ్వెంత నమ్మితే అంత, ఎంత నమ్మితే అంత. సముద్రంలో ఆ అలల దగ్గర ఆ ఇసుక దిబ్బల్లో ఆడుకొని, ఆ అలల్లో ఆడుకొని, ఆ అలల్లో ఏదో దొరికింది పట్టుకొచ్చుకుంటాను అనుకునే వాళ్ళకు ఏం దొరుకుతాయంటే ఆ గవ్వలు, అవేంటో చిన్న చిన్నవి శంఖాలు, కౌశులు ఏవో ఉంటాయి. మొత్తానికి గమ్మతైన చిన్న చిన్న ఆట వస్తువులు లాగా ఉంటాయి, సరదాగా ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ దొరుకుతాయి అలల దగ్గర. కానీ లోతుకు వెళ్తే చాలా విలువైనవి దొరుకుతాం. ఇంకాస్త లోతుకు వెళ్తే కొన్ని చోట్ల ప్రపంచానికే ఆదరించే గ్యాస్ దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతుంది, తర్వాత బంగారం దొరుకుతుంది. ఒక్కొక్క చోట సముద్రం అది ఎంత లోతులో ఉన్నాయి. అవి పైన లేవు, పైన లేవు, చాలా లోతులో ఉన్నాయి. ప్రభులో కూడా ఎవరైతే ఆయనని అన్వేషిస్తున్నారో, ఎవరైతే ఆయనని లోతుగా వెతుకుతున్నారో, అన్వేషిస్తున్నారో, ఆయన మీద ఒక రీసెర్చ్ లాగా, దేవా నువ్వు నన్ను దర్శించు, నాతో మాట్లాడు, లోతుగా ఆయనలో ఆశపడుతున్నారు, వారికి దొరికే ఆ ఒక అద్భుతమైనటువంటి ఆ మర్మములు, ఆ రహస్యాలు, ఆ నిధులు అందరికీ దొరకవు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దొరకవు. చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను విన్నాను, అన్న ఎందుకు చాలా క్లియర్గా 2-3 అయితే ఓపెన్గా అన్నారు. ఒక ఇద్దరు సేవకులు అంటే వేరే ఫాస్ట్ గారితో నాతో, ఎందుకన్నా మీరు
ప్రేయర్ ఎందుకన్నా సపరేట్ అనిపిస్తుంది, వాక్యం ఎందుకన్నా మీకు సపరేట్ అనిపిస్తుంది. ఒక్కరోజు మీరు వచ్చి ఆ మీటింగ్లో వాక్యం చెప్తే బాగుండదు, ఆ రోజు విన్న రోజు అది 10 వారాలైనా మాకు గుర్తుంటుంది ఆ వాక్యం. మళ్ళీ ఎవ్రీ వీక్ ఒకరు చెప్తారు, మాకు ఏం సంబంధం లేదంటే ఓపెన్గా చెప్పారు, అందరి ముందే అన్నారు డైరెక్ట్గా. ఏం లేదు అక్కడ, నిజంగా ఏం లేదు. అదే బైబులు, అదే వాక్యం, అదే ప్రార్థన. కానీ ఏంటి జరుగుతుందంటే అన్వేషణ ఆయన మీద జరుగుతుంది, లోతు ఆయనలో జరుగుతుంది. ఆ లోతుకు వెళ్ళినప్పుడు, అన్వేషణ జరిగినప్పుడు ఆయన ఇచ్చేటటువంటి యొక్క మెటీరియల్, ఆ యొక్క సందేశం అది వినే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది ఒక అద్భుతం లాగా మార్చబడుతుంది. క్రైస్తవులు వేరేది ఏమీ లేదు. అబ్రహాము చాలా సులభంగా నమ్మాడు, చాలా ఈజీగా నమ్మాడు, సులభంగా లోపడ్డాడు. అబ్రహాము ఎప్పుడు పిలిచినా సరే అబ్రహామా అనగానే చిత్తం ప్రభు, ప్రైజ్ ది లార్డ్, చిత్తం ప్రభు. అంటే పిలిచింది ఎవరు పిలుస్తున్నారు అనేటటువంటి అన్వేషణ ఏం జరగదు. అట్లా వెనక్కి వెళ్ళాను, వెనక్కి వచ్చాను, అన్వేషణ ఏమీ జరగదు. ఎవరు పిలిచారు, ఎవరు మాట్లాడారు. ఇన్నేళ్ళు నేను ఆయనలో వెంబడిస్తే 100 సంవత్సరాలకు నాకు కుమారుని ఇచ్చాడు, ఇవ్వక ఆ కుమారుడు కాస్త చక్కగా ఎదిగాడు, నడుస్తున్నాడు, వాడు జ్ఞానంలో ఎదుగుతున్నాడు. ఇప్పుడు మంచి ఎదగవలసిన సమయంలో నా కుమారుడు ఉన్నాడు. అలాంటిది ఈ సమయంలో నా కుమారునితో అయిన బలిగా అడగడం ఏంటి? అలా జరగవచ్చా? అది కరెక్టేనా? అసలు అడిగింది నిజంగా నాకు ఇచ్చిన దేవుడేనా అడిగింది? సందేహం రావద్దా? వస్తుందా కదా? పక్కా వస్తుంది. ఇంట్లో ఎలాంటి భార్యలు, ఎలాంటి పిల్లలు ఉన్న సమాజం అంటే భర్త దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ భర్తకు వడ్డీకి ఇస్తారు. హస్బెండ్ దగ్గర పాకెట్ మనీ ఎంత జమ చేసుకుంటా ఉంటారు. డబ్బులు ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది, ఇంత మూట తయారైన తర్వాత ఇంట్రెస్ట్కి ఇస్తారు. ఇప్పటి సమాజం నిజం. నేను నా కళ్ళతో చూశాను, నా ఈ చెవులతో విన్నా. వడ్డీకి నిజం. వడ్డీకి ఇవ్వకపోయినా ఫైనల్గా ఇంకోటి ఏం తెలుసా? బెస్ట్ ఆఫర్ ఏంటో, అప్పు. ఇది నాది, నీకు ఇస్తున్నా. ఎప్పుడు ఇస్తున్నా? రేపు ఇస్తావా? ఎల్లుండి ఇస్తా. అప్పు. అసలు ఎవడప్పు ఇస్తాను, ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎవరి డబ్బులు అవి, ఎవరి కష్టం అది, అవునా? మరి అబ్రహాముకు దేవుడి మీద కూడా డౌట్ రావట్లేదు కదా. ఇక్కడ కట్టుకున్న మీద నమ్మకం లేదు. అవి నా డబ్బులా, బయట వాళ్ళ డబ్బులా, ఎవరి డబ్బులు, ఎవరి కష్టార్జితం? అంటే ఇంట్లో వాళ్ళు, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చినప్పుడు నేను విన్నాను, నేను చూశాను. హాస్పిటల్లో పేమెంట్ చేసేటప్పుడు, సార్ నేను డైరెక్ట్ పేమెంట్ చేశాను అనుకోండి, వాడు రూపాయి ఇయ్యాడు, మళ్ళీ నా దగ్గర డబ్బులు అని తెలిస్తే వాడు నాకు ఇవ్వడు. కాబట్టి వేరే వాళ్ళ ద్వారా నేను డబ్బులు కొట్టిస్తాను, మీరే దానికి సాక్షులాగా చెప్పాలి. ఇట్లాంటి సందర్భాలు, ఇలాంటి సాక్ష్యాలు ఈ చెవులే, ఈ ముఖమే అన్ని ఎక్స్పీరియన్స్ చేసింది. తన వాళ్ళకి నమ్మకంగా నిలబడినటువంటి రోజు. అలాంటిది అసలు ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, నేరుగా చూసింది లేదు. ఒకసారి మాట్లాడాడు, ఊరు దేశం దాటాడు. రెండోసారి మాట్లాడాడు, తన లైఫ్ స్టైల్ని మొత్తం మార్చుకున్నాడు. మూడోసారి మాట్లాడుతున్నాడు, నీ కుమారుని నాకు ఇచ్చే దహన బలి. ఏం మాట్లాడుతున్నావు ప్రభా? నువ్వేనా మాట్లాడుతుంది? 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు వెయిట్ చేశాను, నువ్వు మాట ఇచ్చావంట, ఫైనల్గా ఇచ్చావు. ఇప్పుడు మళ్ళీ అడుగుతావేంటి? నువ్వేనా మాట్లాడుతుంది, నువ్వేనా అడుగుతుంది, నేను ఇవ్వాలా? ఇస్తే మరి నా పరిస్థితి మళ్ళీ ఇస్తావా? అంటే అబ్రహాము విశ్వాసము బైబిల్ గ్రంథంలో ఉన్న అందరి విశ్వాసమునకు భిన్నమైన కోణంలో ఉంది. అబ్రహాం
క్రైస్తవం సంగమా దేవుని బిడ్డలారా, గత వారం అన్నాను కదా ఇంకా 1 అవర్ మెసేజ్ ఉందని. యాక్చువల్గా ఈ మెసేజ్ లాస్ట్ ముగ్గురి మనము ఆ యొక్క భక్తి జీవితాలను మనం గమనించాం. ముగ్గురి విశ్వాసం యొక్క ఆ ప్రయాణాన్ని మనం గమనించాం. పేతురు చూసాం, తోమా చూసాం, గిద్యోను చూసాం. కానీ ఇక్కడ అబ్రహామును చూస్తే అసలు వీళ్ళు చూద్దామంటే కనపడతలేరు. వీళ్ళు అక్కడ అబ్రహాం ఒకటే కనపడుతున్నాడు, వీళ్ళు కనపడట్లా. అంటే వీళ్ళ విశ్వాసము, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మాటలు అసలు అక్కడ ఏ మాత్రం కూడా వీళ్ళ ఆచూకీ కనపడట్లా. అబ్రహాము మాత్రమే కనపడుతున్నాడు. ఎందుకు అబ్రహాముకు ఏ ఆధారం లేదు. అబ్రహాము నిరీక్షించడానికి కూడా ఆధారం లేనప్పుడు అబ్రహాం నమ్మాడు. హల్లెలూయా. నిరీక్షించడానికి కూడా సోర్స్ లేవు. నాది 100, ఆమెది 90, ఏముంది ఇంకా లైఫ్, ఇంకేముంది, అయిపోయింది, అసలు ఏమీ లేదు. ఆ సమయంలో కూడా అబ్రహాం నమ్మాడు. అబ్రహాం దేవుని మాట నమ్ముతున్నాడు. మనకు ఎందరో ప్రవక్తల అనుభవాలు, వారి దివ్యమైన గ్రంథాలు, అపోస్తులు వాళ్ళు రాసిన గ్రంథాలు, పరిశుద్ధుడైన యేసయ్యే స్వయంగా మాట్లాడిన మాటలు, ఇవన్నీ చాలవన్నట్టు మనకు ఎన్నో కళలు, దర్శనాలు, అవన్నీ చాలవన్నట్టు ఎన్నెన్నో 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 మనం పొందిన మేలులు. ఆల్రెడీ కళలంటే కళలే అందాం, దర్శనాలంటే దర్శనాలే అందాం. కానీ మనం మేలుడు కూడా పొందున్నాం కదా, ఎన్నో అనుభవించి ఉన్నాం కదా. ఎవరు ఊహించని రీతిలో మనం అద్భుతాలను రుచి చూసాం కదా. మన మనసారా మనము వాటిని అనుభవించాం, రుచి చూసాం. బైబిల్ చెప్తుంది, రుచి చూసి తెలుసుకోండి. రుచి చూసి తెలుసుకోండి. ఎస్. కానీ ఏ రుచి చూడకుండా నమ్మిన వ్యక్తి అబ్రహాం. ఆమె ఏ ఆధారం లేనప్పుడు నమ్మాడు, ఏ రుచి చూడకుండా నమ్మాడు. మూడవ వ్యక్తి అభిప్రాయం సేకరించకుండా నమ్ముతున్నాడు అబ్రహాము. మూడవ వ్యక్తి అభిప్రాయం సేకరించలా. సారా, మరి నన్ను ఒక ఆయన పిలుస్తున్నాడు, నాకు వెళ్ళాలని ఆలోచన కలుగుతుంది, నువ్వు వస్తావా, వెళ్దామా, వద్దా, ఏమంటావు? అవునా కాదా? ఇప్పటి సమాజం ఎలా ఉంది? ఏదైనా చెప్పకుండా పోతే ఏమవుతుంది? చావే. ఆ చావే చెప్పకుండా వస్తుంది, మిగతా చెప్పాల్సిందే. ఆటల పోయినా కూడా చెప్పకుండా పోయినా నడుస్తున్నాం. నిజం కాదా? చెప్పేవారు పోతారు కానీ చెప్పకుండా పోయినా నడుస్తాం. అంటే అలాంటిది అబ్రహాము, ఆయన పిలిచాడు, అబ్రహాం నిర్ణయించుకున్నాడు అంతే. ఆ మహానుభావుడికి తగినట్టుగా ఈ తల్లి. అబ్రహాము విన్నాడు, అబ్రహాము లేచి నడవడం మొదలుపెట్టాడు. తండ్రి దగ్గర అనుమతి తీసుకోలేదు, సోదరుల దగ్గర అనుమతి తీసుకోలేదు, భార్య దగ్గర అనుమతి తీసుకోలేదు, వాళ్ళ అభిప్రాయాలు అడగలేదు. చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్కువసార్లు మనం వింటుంటాం, చూస్తుంటాం, అభిప్రాయాలు, ఆలోచనలు అడుగుతూ ఉంటారు. అవునా కాదా? అడుగుతారా లేదా? మీరైతే ఏమంటారు? సగం అయిపోతుంది హృదయం అంతా. దేవుడేమో ప్రేరేపిస్తున్నాడు, నాకు అలా వెళ్ళాలని ఉంది, దేవుడు ప్రేరేపిస్తున్నాడు, అది ఇవ్వాలని ఉంది, దేవుడు ప్రేరేపిస్తున్నాడు, అది చేయాలని ఉంది. కానీ మరి తర్వాత నాకేమైనా ఇబ్బంది అవుతా, తర్వాత నాకు సరిపోదా, తర్వాత నేను ఖాళీ అవుతానా, రకరకాల సందిగ్ధం. చివరికి ఎవరైతే వద్దు ఆగిపో అని అంటారో వాళ్ళనే అడుగుతారు వీళ్ళు. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితులు కావచ్చు, వద్దు అనేటటువంటి వాళ్ళని అడుగుతారు. అయ్యా నేను మందిరానికి ఇలా ఇద్దామనే ఆలోచన వచ్చింది, మరి ఏమో ఇవ్వాలా వద్దా అంటే చూద్దాం లేవే తర్వాత. ఆ దరిద్రుడు ఎప్పుడు ఇవ్వడు, నీకే తలంపు వచ్చింది, అప్పుడో ఇప్పుడో నువ్వే ఇస్తావు దేవుని సన్నిధిలో. వాడు ఇవ్వడు. ఆ ఇవ్వడి వాడిని, ఆ పిసినారిని,
ఆ సనిగేవాడిని నువ్వెలా అడుగుతావు? ఇద్దాం ఆ మందిరంలో, నాకు ఆలోచన వచ్చింది అంటే ఇచ్చే మనం అసలు ఎప్పుడు ఇయ్యం కదా, ఇద్దాం అంటాడా? ఆ గుణం కాదు, ఆ స్వభావం కాదు, ఆపేస్తాడు. వెళ్దామా అక్కడికి, ఆ మీటింగ్కి, ఏ మీటింగ్ వద్దు, ఆపుతాడు. ఎవరిని ఏ అభిప్రాయాలు అడగాలి, ఎవరిని ఏ ఆలోచనలు అడగాలి? అబ్రహాము సారాని అడగలేదు, అబ్రహాము తల్లిదండ్రులను అడగలేదు, అబ్రహాము సోదరులను అడగలేదు. అబ్రహాము ఒక ఆయన స్వరం వింటున్నాడు, విన్నదే చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నాడు, చేస్తున్నాడు, వింటున్నాడు, పాటిస్తున్నాడు, వింటున్నాడు, నడుస్తున్నాడు. అబ్రహాంలో తప్పిదాలు ఉన్నాయి, అబ్రహాంలో దోషాలు ఉన్నాయి. కానీ అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం వాటిని సరి చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడా ఈ గిద్యోను పాత్ర, తోమా పాత్ర, పేతురు పాత్ర మనందరి జీవితంలో ఉంటుంది. ఒక్క స్థాయిలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాత్ర మనం పోషిస్తాం. ఆ క్యారెక్టర్ని మన లైఫ్లో ప్రతిబింబిస్తాం. మనం ఆ క్యారెక్టర్ ఏంట్రా గిద్యోన్లాగా తయారైపోయినావు, గిద్యోన్లాగే. ఏంట్రా నాయన పేతురులాగా ఉన్నావు, పేతురులాగే. ఏంట్రా మోసే అడిగినట్టు అడిగావు, మోసే కదా కాదన్నట్టు నువ్వు కాదన్నావా, మోసేలాగే. మీరు చూడండి, మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి దేవుడికి నచ్చినట్టు ఇక్కడ బతకాలి, లేదంటే రెండోది దేవుడి దగ్గరికి వెళ్ళాలి. రెండే ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఓన్లీ 2 ways ఫర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని బిడ్డలకు రెండే మార్గాలు. ఒకటి ఆయనకు నచ్చినట్టు ఇక్కడ బతకాలి, లేదంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. నా ఇష్టానుసారంగా నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతానంటే వాటిని ఆయన ఒప్పుకోడు. అడుగుతాడు, మాట్లాడతాడు, హెచ్చరిస్తాడు, వద్దు నాన్న అంటాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అది నువ్వు నా దారిలో లేవు, అది నాకు నచ్చింది కాదు, నువ్వు సన్నిధిలో ఇలా ఉండాలి, అలా ఉండాలి. అబ్రహాంతో మాట్లాడా లేదా? అబ్రహాంని విడిచిపెట్టాడా? వదులుకున్నాడా అబ్రహాంని? దావీదుని వదులుకున్నాడా? సంసోన్ని వదులుకున్నాడా? ఎవరిని వదులుకున్నాడు? వదులుకున్నాడు ఎవరిని? ఎవరిని వదులుకోలే. సౌలును కూడా వదులుకోలే దేవుడు. సౌలును వదులుకున్నాడా? వదులుకోలే. ఎవరిని దేవుడు వదులుకోడు. తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఎవరిని వదులుకోడు. వేచి చూస్తాడు, వస్తాడా నా కుమారుడు నా దగ్గరికి, వస్తాడా నా కుమారుడు నా దగ్గర, వస్తాడా నా కుమార్తె నా దగ్గరకు వస్తాడు. వేచి చూస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు తిరిగి వచ్చావా, స్తోత్రం, హల్లెలూయా, పండగే. నువ్వు తిరుగుబాటే చేసిన కుమారుడిగా ఉన్నా, నువ్వు దొంగిలించిన దొంగగా ఉన్నా, వ్యభిచరించిన వ్యభిచారిగా ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి నువ్వు ఆయన నుంచి దూరం అయి తిరిగి మరల నువ్వు ఆయన వైపు వస్తే తిరిగి మరల ఆయన ఉత్సవమే సెలవు చేస్తావు. తిరుగుబాటు చేసిన కుమారుడిని ఎలా క్షమిస్తున్నారు? తప్పిపోయాడు నా కుమారుడు, తప్పిపోలేదు నాయన, నీ ప్రేమ చెప్తుంది తప్పిపోయాడని. నేను వాడు తప్పిపోలా, వాడు నిన్ను కాదని పోయాడు, వయసు వచ్చి వెళ్ళాడు, వ్యసనానికి బానిస వెళ్ళాడు, సర్వం నాశనం చేశాడు, సమస్తం నాశనం చేశాడు. నీ పాతికి 30-40 ఏళ్ళ కష్టాలతో అంతా రోడ్డు పాలు చేశాడు. అంత చేసినా కానీ ఏదో చిన్న పిల్లోడు తప్పిపోయినట్టు అంటావేంటి? చిన్న పిల్లోడు వాడు తప్పిపోవడానికి? వయసు వచ్చిన వాడు తిరుగుబాటు చేసి వెళ్ళాడు అంటే తండ్రి మాట ఏంటో తెలుసా? తప్పిపోయాడు, నా కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అలా మనం పక్కకు వెళ్తే రమ్మంటాడు, పిలుస్తాడు, వదులుకోడు. మనం ఇక్కడ ఆయన సన్నిధిలో ఉండాలి, ఈ లోకాన్ని విడిచినప్పుడు తిరిగి ఆయన సముఖంలో ఉండాలి. ఆమేన్. ఇదే దేవుడి చిత్తం, ఇదే దేవుడికి ఇష్టం, ఇదే దేవుడి ఉద్దేశం. తప్పిదమో లోపమో తోమాలో ఉంది, పేతురులో ఉంది.
గిద్యోనులో ఉంది, మోషేలో ఉంది. మోషే నువ్వు వెళ్ళు అని అన్నాడు. నేను వెళ్ళను ప్రభా అన్నాడా లేదా మోషే? అన్నాడు లేదా? అబ్రహాంకు మోషే కంపేర్ చేస్తే మోషే ఎక్కడుంటాడు? అవునా కదా? ఎక్కడుంటాడు మోషే? ఓ 100 మంది నిలబెడితే మొదటి వాడు అబ్రహాం అయితే ఆ 100వ వాడు మోషే అవుతాడు. అంత దూరం కావచ్చు. ఒకవేళ 1000 మంది నిలబెడితే ఆ 1000వ వాడే మోషే అవుతాడు. ఎందుకంటే చిత్తం ప్రభువా అనే అబ్రహాం ఎక్కడ? నేను వెళ్ళను ప్రభా అని మోసే. వెళ్ళవయ్య బాబు వెళ్ళండి. లేదు ఇక మళ్ళీ సాకులు చెప్తున్నాడే లేదా మోసే? నాకు మాట్లాడడం రాదు, నాకు నత్తి. అవునా? కబుర్లు చెప్తున్నాడే లేదా మోసే? ఎందుకు వచ్చిన గోళంత ఇదంతా? ప్రజల కోసం పోరాడాలని ఆశ లోపల మోసేది, ప్రజల కోసం నిలబడాలని ఆశ, ప్రజలు నా ప్రజలైనటువంటి స్వభావం, తత్వం, మనసు అన్నీ ఉన్నాయి. కానీ ఇంటికి వచ్చిన బాధ, వాళ్ళు నమ్మరు, వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు వినే రకాలు కాదు, వాళ్ళు నన్ను నమ్మరు. ఇంటికి వచ్చిన బాధ, నువ్వు ఎవరైనా పంపాయా, నువ్వేమో ఎవరిని అనుకున్నావు, వాళ్ళని పంపు. దేవుడు అనుకునేవాడిని నిన్నే, అందుకే నిన్నే పంపిస్తా. మోసే ఒప్పుకోలేదు, దేవుడు కూడా ఒప్పుకోడు. హల్లెలూయా. దేవుడు కూడా ఒప్పుకోడు. ఆమేన్. ఒప్పుకోడు, 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 ఒప్పుకోడు. ఏమైనా ఒప్పుకోడు. ఏది మర్చినా ఒప్పుకోడు, ఏది విడిచిపెట్టినా ఒప్పుకోడు. తిరిగి మరల దర్శిస్తాడు, తిరిగి మరల మాట్లాడతాడు, తిరిగి మరల గుర్తు చేస్తాడు, తిరిగి మరల పిలుస్తాడు, మరల నిద్ర లేపుతాడు, మరల మేలుకొలుపుతాడు, మరల దర్శనం ఇస్తాడు, మరల కల్లో మాట్లాడతాడు, మరల పిలుస్తాడు. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, నువ్వు ఒక్క మారే పిలుస్తావు, నేను 3 మార్లు వింటున్నాను, 2 మార్లు వింటున్నాను. 2 మార్లు 3 మార్లు కాదు, 20 సార్లు అయినా వినాల్సిందే, వినవలసిందే. డిజిఎస్ దినకరన్ గారు ఎన్నో సంవత్సరాలు ఆయన సుమారు ప్రతి సంవత్సరం ఆయన దర్శనంలో పరలోకి వెళ్ళిపోయేవాడు. ప్రార్థనలో పరలోకి వెళ్ళిపోయేవాడు. పరలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాట్లాడేటువంటి ఆయన, నాన్న ఇంకా చాలా, ఈ సంవత్సరం వచ్చేస్తావా, మొత్తం నా పనే చేస్తావా, అన్నీ వదిలేస్తావా అంటే, వద్దు ప్రభా నేను కంటిన్యూ అవుతాం ఇంకా కొంచెం కాదు. ఎవ్రీ ఇయర్ అట్లా ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కరెక్ట్గా, నాకు తెలిసి ఒక 17 సార్లు 16 సార్లు లిస్ట్ ఉన్నట్టు నాకు గుర్తు. ఎక్కువ సార్లా? నేను ఆయన బుక్స్ చదివాను, అందుకే నాకు కొంచెం తెలుసు. ఆయన గుర్తుండదు, బుర్రలో మెమొరీ ఉండదు. అన్నిసార్లు ప్రతి సంవత్సరం వెళ్ళటం, నానా మరి ఈ సంవత్సరం వచ్చేస్తావా అంటే, వద్దు ప్రభా నేను ఈసారి వద్దు, నాకు పనులు ఉన్నాయి, ఈసారి వద్దు, నాకు పనులు ఉన్నాయి, ఈసారి. ఎవ్రీ ఇయర్ విసుకొచ్చి వదిలేయచ్చుగా దేవుడు. పోరా, నాతో నువ్వేం పని, నీకేం పని, నీతో నాకేం పని, నీలాంటి వాళ్ళని 1,000 మంది నిల్చోబెడతాను ఇక్కడ కావాలంటే అనొచ్చుగా, నిలబెట్టొచ్చుగా. కాదు, నువ్వే కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామూలుగా 6 నెలలు ప్రేమిస్తే, సంవత్సరం ప్రేమిస్తే, యవ్వన వయసులో ఉన్నటువంటి ఇద్దరి ప్రేమ, నాకు వీడు లేకపోతే నేను చచ్చిపోతా అని ఆమె లేకపోతే నేను బతకనని వీడు, వాడు యాసిడ్ తాగి, నిన్న వచ్చిన కేసులో ఒకటి యాసిడ్ తాగిండు, ఒకటి ఫినాయిల్ తాగిండు, అంటే నిన్న వచ్చిన కేసులే ఇవి. 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలకి లేకపోతే బతకనంటే, యుగాల నుండి నిన్ను కని ఎరిగిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నువ్వు లేకుండా ఆయన ఎట్లుంటాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను లేకుండా ఆయన ఎట్లుంటాడు? అందుకే మనకు కొంచెం వంకర బుద్ధి ఉన్నా, కొంచెం మెంటల్ ఉన్నా, మనకు తిక్కున్నా, మనకు తింగరతనం ఉన్నా, మన దగ్గర వెధవ పనులున్నా, వెధవ బుద్ధులున్నా, మనల్ని వదులుడు ఆయన, వదులుకోడు. మన గురించి కొంచెం తెలుస్తుంది మన పక్కింటోళ్ళు, ఊరంతా చెప్తారు వాడు కదా, నిజమా కాదు? ఆయన మొత్తం తెలుసు, ఆయన భరిస్తూనే ఉంటాడు. ఆయన మొత్తం తెలుసు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమలో మనము సృష్టిపోబడ్డాం.
ఈ భూమి అనేది లేకముందు మనం ఆయనలో ఉన్నాం. అంతా అంతా తెలుసు మనం ఆయనకి. నువ్వు లేచడం తెలుసు, నువ్వు కూర్చుండడం తెలుసు, నువ్వు నిద్రపోవడం తెలుసు, నీ కనురెప్పల కదలికలు తెలుసు, సమస్తం ఎరిగిన వాడు నీ దేవుడు. అలాంటి నీ దేవుడు అంత తెలుసు కాబట్టి, అంత ఎరిగినవాడు కాబట్టి, అంతకంతకన్నా మించి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను విడిచిపోవాలని అనుకో. అందుకే మరలా పిలుస్తాడు, మరలా పిలుస్తాడు, మరలా పిలుస్తాడు, మరలా దర్శిస్తాడు. ఎందుకంటే నిన్ను ఎలా చూడాలని ఆయన అనుకుంటున్నాడో అలా మార్చాలి, అలా నిన్ను మార్చుకోవాలి. అప్పుడు నాతో నిన్ను చేర్చుకోవాలి. ఇది ఆయన డిజైర్, ఇది ఆయన కళ, ఆయన దర్శనం, ఆయన ఇష్టం, ఆయన ఆశ. సంగమా దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు, గిద్యోను ఒక రకమైన వైఖరి, తోమ మరో రకం, పేతురు మరో రకం, ఈ నాలుగో వ్యక్తి ఇవాళ మోషే ఐదో రకం. ఎవరు నన్ను వదులుకున్నాడు ఆయన? ఎవరు నన్ను వదులుకున్నాడా? అంతెందుకు అంత నాశనం చేసి నేను నిన్ను ఈ భూమి మీద పుట్టిన వారిలో ప్రత్యేకంగా నిన్ను సృజించాను అని చెప్పాడు. ఎవరితో? సంసోనుతో. అవునా కదా? ఈ భూమి మీద పుట్టిన మనుషుల్లో సంసోను ప్రత్యేకమైన వాడు. సంసోనుకు చాలా ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నువ్వు ఏమైనా చేయి, కానీ నీ యొక్క రహస్యం నువ్వు ఎవరికి చెప్పొద్దు. అలాంటిది ఆయన ఏం చేశాడు? తల్లికి చెప్పలా, చెల్లికి చెప్పలా, కట్టుకున్న భార్యకి చెప్పలా కదా, చెప్పి నాశనం చేసుకున్నాడు. ఆ సమయంలో కూడా ఆయన మీద యేసయ్యకు అసహ్యం కలగలేదు. హల్లెలూయా. యేసయ్యకి కోపం రాలేదు, ఒక్క మాట లేదు. నువ్వంటే నాకు అసహ్యం, నీ ప్రార్థన నేను వినను, నువ్వంటే నాకు కోపం, నీ ప్రార్థన నేను వినను ఆయన అనలేదు. ఒక్కసారి నా బలం నాకు ఇయ్యవా ప్రభువా, ఒక్కసారి నాకు బలమీ ప్రభువా, వీళ్ళందరినీ చంపి నేను చనిపోతా అంటే ఇచ్చేసాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎంత మంచి దేవుడు, ఎంత నమ్మొచ్చు ఈయనని. యూదా ఇస్కరియోతు లాగా నమ్మాలా, తోమాలాగా నమ్మాలా, పేతురులాగా నమ్మాలా, మోషేలాగా నమ్మాలా, గిద్యోనులాగా నమ్మాలా? నువ్వు ఇలా చేస్తే నేను అలా చేస్తా, నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తా, నువ్వు ఇలా వస్తే నేను అలా వస్తా, నువ్వు ఇదైతే నేను అది అని ఆయనతో కండిషనల్గా ఏమైనా ప్రార్థన చేయాలా? ఆయనతో కండిషనల్గా మాట్లాడాలా? ఎలా నేను యేసయ్యని అప్రోచ్ అవ్వాలి? ఎలా నేను యేసయ్యతో నేను సహవాసం కలిగి ఉండాలి? ఎలా నేను యేసయ్యతో నేను ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి? అంటే ఎవరి భక్తిలాగా ఉంటే బాగుంటుంది? బైబిల్ మొత్తం గమనించి చూస్తే ఒక అబ్రహాములాగా ఉంటే తప్ప ఆ పరిపూర్ణత దొరకదు. ఆమేన్. హల్లెలూయా. ఒక అబ్రహాం తోమాలాగా ఉంటే కాదా అంటే, తోమాలాగా ఉన్న నిన్ను విడిచిపెట్టడు, ప్రేమించక మానడు. నువ్వు సౌలులాగా ఉన్నా నిన్ను ప్రేమించక మానడు. పాత నిబంధన సౌలులాగున్నా, కొత్త నిబంధనలో ఉన్న సౌలులాగున్నా, సంసోనులాగున్నా, దావీదులాగున్నా, యూదా ఇస్కరియోతు లాగున్నా నిన్ను విడిచి పెట్టడు, నిన్ను అసహించుకోడు. ఎందుకంటే నిన్ను పూర్తిగా ఎరిగే నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎంత నమ్మొచ్చు నువ్వు ఆయనని? ఎంతైనా నువ్వు ప్రభుని నమ్మొచ్చు, ప్రభుతో మాట్లాడొచ్చు, ప్రభుని నువ్వు కలుసుకోవచ్చు, ప్రభుతో నువ్వు ఆయనతో నువ్వు ఒక మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. ఎస్. విశ్వాసం వారికి లేదని కాదు, పేతురుకు ఒక విశ్వాసం ఉంది కాబట్టి నీవే అయితే నన్ను నడవమని చెప్పు, నేను నడుస్తాను. పేతురుకు ఒక విశ్వాసం ఉంది, ఆ ధోనిలో ఉన్న అపోస్తులకు ఒక విశ్వాసం ఉంది. గాలిని, నీటిని, పొంగులను ఆయన ఆజ్ఞాపించగానే లోపడుతున్నాయో, ఈయన ఎవరో కానీ అంటే ఆల్రెడీ వెంబడిస్తున్నారు అపోస్తులు. ఎవరిని వెంబడిస్తున్నారు? ఏమో
అంటే వారిలో ఒక విశ్వాసం ఉందా? ఉంది. కానీ ఆయన ఎవరో ఆయన స్థాయి ఎరిగిన పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయనని వెంబడించడం లేదు. కానీ ఆయనని వెంబడిస్తున్నారు. కానీ ఆయన వారిలో విశ్వాసం ఉంది. అందుకే కొందరి పట్ల కార్యాలు వెనువెంటనే జరుగుతాయి, కొందరి పట్ల కార్యాలు జరగవు. కొందరు అద్భుతాలు చూస్తారు, కొందరు చూడరు. కొందరు చూడటమే కాదు, అద్భుతాలు చూపిస్తారు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే పేతురు యోహాను అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటున్నాడు ప్రభు పేతురుతో. అవునా? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? నువ్వు సందేహపడ్డావు కాబట్టి మునిగిపోయావు. అవునా? మునుగుతున్నటువంటి ఇదే పేతురు పుట్టుకతో వాడైన వాడిని ఒక్కసారిగా లేపేశాడు. ప్రైజ్ ది లార్డ్. అల్ప విశ్వాసం వలన మునిగిన ఆ పేతురే ఒక బలమైన విశ్వాసం గలవాడిగా, దృఢమైన విశ్వాసం గలవాడిగా, ఆయన విశ్వాసమును బట్టే, ఎవరి విశ్వాసము? పేతురు యోహాను విశ్వాసమును బట్టే. ఆ కుంటి వాడికి విశ్వాసం ఉందా? అసలు వాడికి విశ్వాసం లేదు. ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు, ఏమైనా ఇస్తారేమో విలువైన ఏం చూస్తున్నాడు. అంతేగాని వాడికి ఏమాత్రం విశ్వాసం లేదు. మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ కలిగి ఉన్నదే నీకు ఇస్తామని చెప్పి యేసునామములో లేచి నిలబడు అనగానే పుట్టుకతో కుంటివాడైన వాడు దిగ్గున లేచి నిలబడ్డాడు. అతడిలో విశ్వాసం లేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా అంటాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కానీ ఇక్కడ పేతురు యోహానును స్వస్థపరిచినటువంటి ఆ కుంటివాడి విశ్వాసం ఏం పనిచేసింది? కుంటివాడిలో ఏ విశ్వాసం ఉంది? కుంటివాడిలో ఏ విశ్వాసం లేదు. పేతురు యోహానుల విశ్వాసము ఆ కుంటివాడిని బాగు చేసింది. అంటే నీ నమ్మకము, నీ విశ్వాసము నీకు మాత్రమే కాదు, నీ పరిసర ప్రాంతాలకి, నీ పక్కన ఉన్న వాళ్ళకి, నీ కుటుంబానికి, నీ నీ భార్య బిడ్డలకు, నీ తల్లిదండ్రులకు, నీ పిల్లలకు, ఎవరికైనా, నీ వ్యాపారానికి, ఉద్యోగానికి, దేనికైనా ఎలాగైనా అది ప్రభావపూరితంగా మార్చబడుతుంది. నీ విశ్వాసం ఎంత ఉంచొచ్చు? నీ విశ్వాసం నువ్వెంత ఉంచగలుగుతావు అంత విశ్వాసం ఉంచు. ఎంత నమ్మగలుగుతావు? మోసే, నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, నా ప్రజల దగ్గర నువ్వు వెళ్ళాలి, వారిని నేను విడిపించాలనుకుంటున్నాను, వాళ్ళ ములుగులు విన్నాను, వాళ్ళ సలుగులు విన్నాను, వాళ్ళు కన్నీరు చూశాను, వెళ్ళు నువ్వు నా ప్రజల దగ్గరికి. లేదు వాళ్ళు నన్ను నమ్మరు, వర్కౌట్ అవ్వదు, నువ్వు ఎవరినైనా చూసుకో. మోసే మాట్లాడుతున్న మాట దేవుడు చెప్తున్నాడు. మోసే, ఏమైంది నీకు? ఎవరు చెప్తే వింటావు నువ్వు? మోసే, నీకు చెప్తున్నది ఎవరు తెలుసా? ఒక ప్రాంతానికి దేవుడు కాదు, ఒక వర్గానికి దేవుడు కాదు, ప్రపంచాలను చేసిన వాడు చెప్తున్నాడు నీతో. ప్రపంచాలను సృష్టించిన వాడు మాట్లాడుతున్నాడు నీతో. ఎవరు చెప్తే వింటావు? ఎవరు మాట్లాడితే వింటావు? మోసే, వినవా? లేదు, నాకు వర్కౌట్ అవ్వదు, నాకు కుదరదు, నాకు మాట నత్తి ఉంది, నాకు నాలుక మాంద్యం ఉంది. నీకు అదే సమస్య అయితే నేను ఇంకొక వ్యక్తిని అరేంజ్ చేస్తాను, కానీ నిన్ను నేను వదులుకోను. హల్లెలూయా. వదులుకోను. ఆయన నిన్ను వదులుకోడు, ఆయన నన్ను వదులుకోడు. ఒక బిడ్డకు పోలియో వచ్చింది, ఒక కాలుకి. తల్లి వదిలేస్తుందా? తండ్రి వదిలేస్తాడా? ఒక కాలుకి పోలియో వచ్చింది, వదిలేస్తారా? ఒక కన్ను మెల్లకన్ను వదిలేస్తారా? అందంగా లేకుండా పుట్టింది వదిలేస్తారా? చెప్పండి. ఏం జరిగినా వదిలేరు. వాడి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకుంటా ఉంటారు. అది తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రిలో ప్రేమను నింపిన ఆ ప్రేమమూర్తి నా యేసయ్య. ఆమేన్. ఆయన ఎట్లా వదులుకుంటాడు? నేను వదులుకోడు. నువ్వు నమ్మట్లేదు, అది నీ ప్రాబ్లమే. ఆయన నిన్ను వదలడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. పేతురు 3.5 సంవత్సరాలు నడిచాడు యేసయ్యతో. 3.5 సంవత్సరాలు పేతురు యేసయ్యతో నడిచాడు. యేసయ్య కూర్చున్న చోట కూర్చున్నాడు, యేసయ్య తిన్న చోట తిన్నాడు, యేసయ్య తాగింది తాగాడు, యేసయ్య పడుకున్న చోట పడుకున్నాడు. యేసయ్య రూపాంతరపు కొండ మీద
ఏలియాతోనూ మోషేతోనూ మాట్లాడినప్పుడు పేతురు ఉన్నాడు. పేతురు చూశాడు. అన్ని అనుభవాలు పేతురుకు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మరలా ఒక సమయం వచ్చింది. పేతురు మరలా దోణి తీసుకున్నాడు. నేను సముద్రంలోకి వెళ్తున్నాను అనగానే ఈ పేతురుతో పాటు ఉన్నటువంటి కడమ అపోస్తులు సోదరులంతా, అయ్యా మేము కూడా వస్తాం. దోణి ఎక్కారు, వెళ్ళారు, చేపలు పడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఇన్ని గొప్ప కార్యాలు, చనిపోయిన వారిని లేపడము, పక్షవాయువు గల వారిని స్వస్థపరచడము, గుడ్డి వారికి చూపు, మగవారికి మాట, పాడిన ముట్టి లేవి, ఎన్నో కార్యాలు అన్నీ చూసి ఇంత విశ్వాస భ్రష్టులా మీరు, ఇంత కృతజ్ఞత లేని వారా మీరు? అసలు నేను ఈ వీళ్ళని వదిలిపెడతా, నేను ఇంకొక తరాన్ని సృష్టించుకుంటా, నేను ఇంకొక వర్గాన్ని సృష్టించుకుంటా, నేను వేరే వాళ్ళని ఎన్నుకుంటా అనుకోలేదు యేసయ్య. అనుకోడు యేసయ్య. ఆమె మరల వచ్చాడు, పట్టు నిలబడ్డాడు, చూస్తున్నాడు, పలకరిస్తున్నాడు. వారి కన్నులు తెరుచుకునే దాకా వాళ్ళు గమనిస్తున్నాడు. ఏమైనా ఉన్నాయా మీ దగ్గర తినడానికి? ఇది నా ఆకలి కొని ఉన్నాడా? ఆయన ఆకలి కొని ఉన్నాడా? ఆయనకు కావాలా? ఆయనకు కావాలా? వీళ్ళు ఆయన ఆకలి తీరుస్తారా? ఏమన్నా తినడానికి ఉన్నాయా? ఆ దొడ్డు చేప తీసుకురండి, సన్న చేప తీసుకురండి. అవి వచ్చే వరకు నిప్పులు ఉన్నాయి, నిప్పుల మీద చేపలు కాలుతున్నాయి, రొట్టెలు ఉన్నాయి. ప్రైజ్లో అందులో ఒకడు గుర్తుపట్టాడు, అయ్యా నాయన పేతురు, ఆయన ఎవరు అనుకుంటున్నాం అనగానే, పేతురు సరైన వస్త్రాలు లేవు పేతురు ఒంటి మీద. సముద్రంలో నదుల్లో చేపలు పట్టేటప్పుడు వస్త్రాలు ఏం వేసుకోరు కదా, మన జాలర్లు ఒక మినిమం సేఫ్టీ డ్రెస్ లాగా ఉంచుకొని వాళ్ళు బిజీగా వర్క్లో ఉంటారు. అయ్యో సరైన బట్టలు లేవు నా ఒంటి మీద అని సిగ్గుతో వెంటనే నీళ్ళలోకి దూకాడు పేతురు. ఇంకా ఎవరు అడగ సాహసం చేయట్లా. ఎవరినైనా మీరు తెలిసిపోయింది, వచ్చాడు మన బోధకుడు. ప్రైజ్ ది లార్డ్, మన బోధకుడు వచ్చాడు, అర్థమైపోయింది. సంగమా దేవుని బిడ్డలారా, అన్న ప్లీజ్ మొదలుపెట్ట మనవి చేస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన నన్ను నిర్లక్ష్యం చేయడు. నువ్వు తగ్గొచ్చు, విశ్వాసంలో తగ్గొచ్చు, ప్రార్థనలో తగ్గొచ్చు, కొంచెం వెనకడుగు వేయచ్చు, లోకం నిన్ను ఆకర్షించవచ్చు, డబ్బులు నిన్ను ఆకర్షించవచ్చు, వేరే లోక సంబంధమైన స్నేహాలను ఆకర్షించవచ్చు, మరి ఏదైనా కావచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచి పెట్టాడు. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, తోమాతో మాట్లాడిన దేవుడు, పేతురుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు, ఆయన మర్చిపోడు, నిర్లక్ష్యం చేయడు. ఆయన నువ్వు ఎంత నమ్మితే నీకు అంత అద్భుతముగా ఆయన నీకు కనపడతాడు. నువ్వెంత లోతుగా నమ్మితే ఆయన నిన్ను అంత ఎత్తులో కనపరుస్తాడు. నువ్వు ఆయనని ఎంత బలంగా నమ్మితే ఆయన నిన్ను అంత ఘనమైన కార్యాల వైపు నేను నిలబెడతాడు. ఎస్, జరిగింది, ఇక ముందు జరిగేది అంత ఇదే. ఎస్, ఇందులో ఏమాత్రం కల్పితం లేదు. వారి వారి విశ్వాస స్థాయిని బట్టి, సామర్థ్యంను బట్టి వాళ్ళ కార్యాలు చూసాం. నలభై రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు సాగింది. ఈరోజు 40 రోజుల్లాగా నువ్వు మార్చుకుంటావా? యేసయ్య వైపు చూసి 40 సంవత్సరాలు అయ్యేదాకా వేచి ఉంటావా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు 40 దినాల ప్రయాణం చేస్తే వాళ్ళు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. కారణం ఇశ్రాయేలు ప్రజలే, దేవుడు కాదు. దేవుడు కాదు. నీ విశ్వాసమే నీ ఎడల కార్యం కనపరుస్తుంది. నేను ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టాను. ఈ నేల సిద్ధంగా ఉంది, నీ పాదాలు ఇప్పుడు తాకుతాయని.
నీ కొరకు గృహాలు సిద్ధంగా ఉన్నాయి, మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలు స్వతంత్రించుకుంటారని. నువ్వు నమ్మాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు వెంబడించాలి, నువ్వు అనుసరించాలి. నువ్వు అది నమ్మి వెంబడించి అనుసరించి మాట్లాడుతూ ఉండాలి. ఎస్, ఇది నా పట్ల దేవుడు చేసిన కార్యం, ఇది నా పట్ల దేవుడు చేసిన కార్యం. నువ్వు చెప్పగలుగుతావు, నువ్వు నమ్మితే చెప్పగలుగుతావు. భయపడితే కాదు, అనుమానిస్తే కాదు. అనుమానించాడు, హెచ్చరిక పొందాడు. తోమా అవిశ్వాసివి, అల్ప విశ్వాసివి కాదు తోమా, నువ్వు హెచ్చరిక పొందాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? సందేహం కలిగింది, అల్ప విశ్వాసిగా మిగిలిపోయాడు పేతురు. కానీ తిరిగి వారు మరలా కట్టబడ్డారు. వారు మరల చేసిన ప్రయాణాలు అద్భుతం 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 అద్భుతం. తోమా ఆ రోజు అవిశ్వాసివి కాక విశ్వాసిపై ఉండు. ఇంకొక రోజు తోమా చెప్పించుకోవాలా. తోమా చేసిన దూర ప్రయాణాల పరిచర్య అపోస్తులలో ఎవరు చేయాల. అంత గ్రేటెస్ట్ మినిస్ట్రీ తోమా చేశాడు. తోమా పరిచర్య కొరకు ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడే చనిపోయాడు. తోమా చనిపోయిన సమాచారం కూడా అపోస్తులకు తెలియదు. తోమా చనిపోయిన సమాచారం కూడా అపోస్తులలో అందరికీ తెలియదు. అపోస్తులకు సంబంధించిన గ్రంథాల్లో కూడా అది ఉండదు. అంటే ఎంత తెగింపు, ఎట్లాంటి ఉద్దేశం చూడండి. సముద్రాలు దాటి నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇవన్నీ అన్నీ దాటాలి. చిన్న చిన్న దేశాలు అన్నింటికి చాలా దూరం నేను వెళ్ళిన దూరం. ఇక్కడ ఇజ్రాయెల్ వెళ్ళాలంటే పెద్ద సమయం పట్టదు, 4 గంటలు 3 గంటలు పడుతుంది, 3-4 గంటలు. నేను వెళ్ళింది దగ్గరగా 18 గంటలు డైరెక్ట్ జర్నీ, లేదంటే 32 గంటలు పట్టింది నాకు. నేను మధ్యలో బ్రేక్ ఆఫ్ పెట్టుకున్నాను. అంటే అంత దూరం ప్రయాణం చూస్తుంటే సముద్రం మీద ఫ్లైట్లో వెళ్తుంటేనే విసుకొచ్చింది. నేను ఎన్నోసార్లు నాకు అనిపించింది మరొక్కసారి ఫ్లైట్ ఎక్కొద్ది కదా, అంత విసుకొచ్చింది. ఫ్లైట్ ఎక్కాలి అంటారు కదా, సరదా పడతారు కదా ఫ్లైట్ ఎక్కని వాళ్ళు. అలాంటి జర్నీ చేయాలి, లైఫ్లో ఎక్కాలనిపించదు. నిజం, లైఫ్లో ఎక్కరు ఇంకా. అసలు వాడించే ఫుడ్ అది తినుకుంటూ ఉండటం చాలా దారుణమైన అనుభవం ఉంటుంది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు దాదాపు 3-4 ఫ్లైట్లు మారడం. ఫ్లైట్ మారిన ప్రతిసారి 6 గంటలు 5 గంటలు వెయిటింగ్. 3 గంటలు ఎక్కే జర్నీలో చెకప్ ఉంటుంది, 3 గంటలు దిగే దాంట్లో చెకప్ ఉంటుంది. ఈ చెకప్ 3 గంటలు ఉంటుంది. ఒంటి మీద బెల్ట్ ఉండదు, ఉంగరం ఉండదు, ఏముండదు. అన్నీ తీస్తున్నారు. ఇవాళ పెట్టుకోవాలి అన్ని చెకప్లు అవుతుంది. మరి అప్పట్లో ఫ్లైట్ లేదు, ఎట్లా వచ్చుంటాడు తమ. ఓడలు పడవలు అవి కొన్ని నెలలు వెళ్తాయి, 3 రోజులు. నాకు 30 గంటల జర్నీ 2 రోజుల జర్నీ అంటేనే నా లైఫ్లో ఎక్కని ఫ్లైట్ వద్దిగా, నాకు జర్నీ వద్దు అలా అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలని ఆశపడుతూనే ఉన్నాను. అది వేరే సంగతి. కానీ అంత గంటలకి అంత విసుకొస్తే, అంత మనము బోర్ అయిపోతే, ఈయన సుమారు అప్పటి లెక్కల ప్రకారం వాళ్ళు ప్రయాణం చేసిన ఓడల్లో 3 నెలల నుంచి 6 నెలల ప్రయాణం ఉంటుంది. 3 నెలల నుంచి 6 నెలల ప్రయాణం. ఇప్పుడు వచ్చిన షిప్స్ లాగా స్పీడ్ కూడా కావు కదా, అప్పుడు ఇంజన్లు లేవు కదా. అన్ని నెలలు ప్రయాణం చేసి ఎటు వెళ్తున్నారో తెలియదు, అక్కడ ఏ దేశం ఉంటుందో తెలియదు, ఎవరు కనపడతారో తెలియదు, మనుషుల రాక్షసులో తెలియదు, చంపేస్తారో బతికిస్తారో ఏం తెలీదు. ప్రార్థన చేసుకుంటూ, తండ్రి నువ్వు చెప్పిన ప్రకారం వెళ్తున్నా, నువ్వు నాకు ప్రేరేపించిన ప్రకారం వెళ్తున్నా, వెళ్ళిపోవటమే. అలాగే వచ్చారు, అలాగే ఇక్కడ పరిచయం చేశారు, అలాగే ఇక్కడే చంపారు. అది సాక్షి. సంఘం మా దేవుని పెట్టలారా, నువ్వు ఎంత నమ్ముతున్నావు, ఎంత ప్రశ్నిస్తున్నావు, ఎంత నమ్ముతున్నావు, ఎంత వెంబడిస్తున్నావు, ఎంత నమ్ముతున్నావు, ఎంత అనుసరిస్తున్నావు, ఎంత నమ్ముతున్నావు, ఎంతగా నువ్వు ఆశ కలిగి ఉన్నావు ఆయన్ని.
నా దేవుడు ఏమైనా చేయగలడండి, ఆయనకు సమస్తం సాధ్యమే. మాట్లాడితే సరిపోదు. మాటలు ఏముంది అందరూ చెప్తారు, చెప్పరా? ఎవరికి సాధ్యం కాదు. లోకంలో మాట ఉందిగా, మాటలు కోటలు దాటుతాయి, పనులు కుమ్మం దాటు. అవునా? ఇది లోకంలో ఉన్న సామెత. మాటలు ఎలా ఉంటాయి? కోటలు దాటిపోతాయి. వాళ్ళు చేసే పనులు గుమ్మం కూడా దాటు, వాళ్ళ వాకిలు కూడా దాటు. ప్రయోజనమేమి? ఫలితమేమి? అవునా కాదు? ఊరికి మాటలు చెప్పేవాళ్ళం కాదు, వద్దు. మాటలు చెప్పేవాళ్ళుగా వద్దు, కబుర్లు చెప్పేవాళ్ళుగా వద్దు. క్రైస్తలో హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. తవలు వచ్చాను. Bless mighty God. Thank you, Jesus. Thank you for God. For living God, oh Spirit of God, Father of God, thank you, Jesus. నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. నాతో మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. దేవా, అయ్యా, అపోస్తలుడిది ఒక స్థాయి విశ్వాసం, ప్రవక్తలది ఒక స్థాయి విశ్వాసం. కానీ వీరందరికీ భిన్నమైనటువంటి విశ్వాసం నీ దాసుడు అబ్రహాంది. ప్రభువా, నువ్వు సెలవిచ్చావు, నా స్నేహితుడు అబ్రహాముతో నేను మాట్లాడకుండా ఏమైనా చేస్తానా? ఎంత ప్రేమ, ఎంత నమ్మకం, ఎంత దారుణత. అయ్యా, ఆయన ఎంత నమ్మాడో నిన్ను, నువ్వు అంతకన్నా ఎక్కువ ప్రేమించావు అబ్రహాం. ఆయన నిన్ను ఎంత నమ్మాడు అంతకన్నా మిక్కిలిగా నువ్వు ప్రేమించావు అబ్రహాన్ని, స్నేహితుడిగా పిలిచావు. సర్వోన్నతుడా, యజమానుడా, స్తోత్రం చెల్లిస్తున్నాను. నిశ్చయముగా నీ దాసుని అయిన నేను, నీవు నాకు అనుగ్రహించినటువంటి సంఘము వీళ్ళందరూ యేసుక్రీస్తు నామములో అబ్రహాము విశ్వాసము కలిగి ఉందురుగాక, ఫలించుదురుగాక, అభివృద్ధి చెందుదురుగాక, విస్తరించుదురుగాక. తండ్రి, సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న బిడ్డల కోసం యేసుక్రీస్తు నామములో ఫలభరితముగా వాక్యం వారి జీవితంలో పరిచయం కాక యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.